హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైల్వే గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైందండి. సో ఒకసారి చూద్దాం. టోటల్ 32,438 వేకెన్సీస్ అయితే మనకి రైల్వే గ్రూప్ డి ద్వారా ఈసారి ఫిల్ చేస్తున్నారండి. సో ఇందులో మనకు వచ్చి ఓపెనింగ్ డేట్ వచ్చి మనకి జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుందండి 2025. సో క్లోజింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 22, 2025. సో క్లోజింగ్ డేట్ అండి. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ వచ్చి మనకి జనవరి 23 నుంచి, డేట్ ఆఫ్ మోడిఫికేషన్ 24th ఫిబ్రవరి 24th క్లోజ్ అవుతుందండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ మోడిఫికేషన్ విండో కరెక్షన్ అప్లికేషన్స్ వచ్చి మనకి ఫిబ్రవరి 25th నుంచి మార్చి 6 వరకు అయితే మీరు అప్లికేషన్లో ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఫుల్ నోటీస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ మనకి బేసిక్ లెవెల్ వచ్చి లెవెల్ 1 అండి. ఇది టోటల్ 18,000 శాలరీతో మనకి స్టార్ట్ అవుతుందండి బేసిక్ లెవెల్ 1. సో టోటల్ వేకెన్సీ మీరు చూస్తున్నారు. ఏజ్ వచ్చి మనకి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. 18 to 36 years ఏజ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఏజ్ లిమిట్ ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనకి అప్లై చేయాల్సి ఉంటుందండి. సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి ఏజ్ రిలాక్సేషన్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుందండి. సో అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి సో ఆయా కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ మినిమం ఏజ్ వచ్చి మనకి 45 years. సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వాళ్ళు ఎవరైతే స్టాఫ్, క్యాజువల్ లేబరు సో 3 years సర్వీస్ చేసి ఉన్నారో వాళ్ళకైతే మళ్ళీ సెపరేట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో ఏజ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి జనవరి 2, 1989 టు స్టార్ట్ అయితే ఉండాలండి. సో అక్కడ నుంచి వాళ్ళు అప్లై చేయొచ్చు 18 to 36 years క్యాలిక్యులేట్ చేస్తే. నెక్స్ట్ లోవర్ వచ్చి మనకి జనవరి 1, 2007 అండి. సో లోవర్ సో అంటే 2007 జనవరి 1 లోపు జన్మించి ఉండాలి. సో అలాగే ఇక్కడ మనకి ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి వచ్చి జనవరి 2, 1986 అండి. సో అలాగే ఎస్సీ ఎస్టీ జనవరి 2, 1984 అండి. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఏజ్ రిలాక్సేషన్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో ఉండాలి అని చెప్పి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ రిలాక్స్డ్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి క్లాస్ 7th పాస్ అండి. సో 7th పాస్. సో మనం క్యాజువల్గా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 7th క్లాస్ పాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ అలానే ఫీజు ఉంది. ఫీజు పేమెంట్ వచ్చేసరికి సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీ మెన్షన్డ్ బిలో అట్ సీరియల్ నెంబర్ 2లో మెన్షన్ చేశారు ఎవరికైతే ఫీజ్ రిలాక్సేషన్ ఉందో. సో ఆల్ క్యాండిడేట్స్కి 500 అనేది ఫీజ్ అండి. అండ్ 400 షల్ బి రిఫండ్ డ్యూ టు కోర్స్. సో మనకి అందులో 400 అనేది ఎగ్జామ్కి మీరు అటెండ్ అయితేనే మీకు 400 అనేది రిటర్న్ చేస్తారని కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే. అండ్ ఇక్కడ ఫీజ్ ఎగ్జామ్స్ని ఎవరెవరికైతే ఫీమేల్ అండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చి మనకి అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో వీళ్ళకి వచ్చి 250 అనేది ఫీజు కన్సెషన్ ఇచ్చారండి. అంటే 250 పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ ఆల్ పర్సన్స్ 500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఓకే. సో మోడ్ ఆఫ్ ఫీజు కూడా మీకు ఆన్లైన్లో పే చేయొచ్చు. అలాగే ఎస్బీఐ సో ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు అండి ఫీజు. అండ్ నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తే సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ సర్వీసింగ్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మనకి తీసుకురావాల్సి ఉంటుందండి. సో వాళ్ళ సర్వీస్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. అండ్ ఎగ్జామ్ వచ్చి మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే మనకి పీఈటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ మెడికల్ అండి. ఓకే. సో ఫస్ట్ ఎగ్జామ్, నెక్స్ట్ ఫిజికల్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ అనేది ప్రాసెస్ అండి. సో ఇప్పుడు సిబిటీలో ఏమేమి ఉంటాయండి అనేది మనం చూసుకుంటే టోటల్ ఎగ్జామ్ టైం వచ్చి మనకి 90 minutes అండి డ్యూరేషన్ టైం. ఇందులో జనరల్ సైన్స్ వచ్చి 25 marks అండ్ మ్యాథమెటిక్స్ 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks అండి. టోటల్ మనకి ఇక్కడ 100 questions అండి. సో 100 marksకి 90 minutes అనేది టైం అండి. అండ్ అలానే ఇక్కడ మనకి దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 marks విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో 1/3 అనేది నెగిటివ్ మార్క్ కూడా ఉందండి. ఓకే.
నెక్స్ట్ ఇందులో మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారండి. సో అన్రిజర్వ్డ్ 40% మినిమం స్కోర్ అయితే చేయాలి. ఈడబ్ల్యూఎస్ 40% చేయాలండి. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 30% మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ 30%, ఎస్టీ 30% అనేది మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుందండి. ఆ పైన వీళ్ళు కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారండి. కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఇందులో మనకి మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్, రీజనింగ్ ఏ టాపిక్స్ అనేవి ఫుల్ నోటిఫికేషన్లో ఉన్నాయండి. సో నేను మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటీకి వచ్చేసరికి మీరు 35 kgs వెయిట్ అనేది 100 meters 2 minutes లోపు మీరు పరిగెత్తాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ వచ్చి. అలాగే 1000 meters వచ్చి మనకి 4 minutes 15 secondsలో 1 ఛాన్స్లో రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. 1 km 4 minutes 15 seconds. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 20 kgs వెయిట్తో మనకి 100 metersని 2 minutesలో కంప్లీట్ చేయాలండి. అండ్ అలానే 1000 metersని ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 5 minutes 40 seconds అనేది 1 ఛాన్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఓకే, సో ఎగ్జామ్ చూసారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసారండి. అండ్ వచ్చి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ అనేది ఉంటుందండి. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారంటే నార్మలైజేషన్ అనేది మార్క్స్ ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ ఒక్క రోజులో జరగట్లేదు కాబట్టి మీకు నార్మలైజేషన్ అనేది చేస్తారండి ఎగ్జామ్కి. అండ్ అప్లై అనేది ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫొటోస్, సిగ్నేచర్, సో ఈ రెండు పర్ఫెక్ట్ ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ మీరు ఫోటో అప్లై చేసినప్పుడు ముందే చూసుకోవాలండి. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, చాలామంది లాస్ట్ టైం ఫోటో వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ షుడ్ బి ఏ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో కానీ లైట్ కలర్లో కానీ ఉండేలా చూడాలండి. ఓకే, సో లాస్ట్ టైం చాలామంది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే చాలామంది రిజెక్ట్ అయిందండి సో ఫోటో వల్ల. సో ఈ పాయింట్ అవుట్ చూసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చి మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా రాశారండి, సిగ్నేచర్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ ఓన్లీ. సో బ్లాక్ పెన్తో సిగ్నేచర్ అయితే మనకి కన్సిడర్ చేస్తారు. సో తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, సిగ్నేచర్ ఎప్పుడు కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదండి. ఓకే, సిగ్నేచర్ ఎప్పుడు కూడా మనకి స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో ఈ పాయింట్ అవుట్ చూసుకోండి. సో ఇదే అండి మనకి టోటల్ నోటిఫికేషన్ వచ్చి. అండ్ అలానే వేకెన్సీస్ కూడా మనకి నోటిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారండి. సో ఏ రైల్వే జోన్కి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అని. సో ఒకసారి నేను మీకు చూపిస్తున్నా. సికింద్రాబాద్ బోర్డుకి వచ్చి మనకి టోటల్ వేకెన్సీస్ అండి. సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు వచ్చి. సో టోటల్ వేకెన్సీస్ టోటల్ ఇక్కడ మనకి 1642 చూపిస్తున్నాయండి టోటల్ వేకెన్సీస్. సో ఇలా ఏ జోన్కి ఎన్ని వేకెన్సీ అనేవి మనకి క్లారిటీగా ఉన్నాయండి. సో ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది డౌన్లోడ్ పంపిస్తానండి. థ్యాంక్ యూ ఆల్.